పైరవీలు ఫీజు రెగ్యులేటరీ బిల్లుకు వ్యతిరేకంగా స్కూళ్ల లాబింగ్, అధికార పార్టీ నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు. వాస్తవంగా ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా విద్య, వైద్యం దీని మీద మాత్రం బలంగా ఫోకస్ పెట్టిండు. విద్య చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఒక కాన్సెప్ట్తోని స్టార్టింగ్ నుంచి కొంతమంది ఏం చేస్తున్నారంటే కొద్ది రోజులు చదివిపోగానే ఈ స్కూళ్ళ ఫీజులు చూసి భయపడి చదివేయడమే బంద్ చేసిరు. ఆ ప్రభుత్వ స్కూళ్ళకు పంపుదామంటేనేమో ఒక్కొక్క దగ్గర స్కూళ్ళు ఉన్నాయి, ఒక దగ్గర లేవు. అందుకని ఆ ఉన్న స్కూళ్ళను కూడా మళ్ళీ అన్ని వసతులు కల్పించేసి అవి రన్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సిగ్గుపడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళకు పంపిద్దామంటే సిగ్గుపడుతున్నారు. ఆ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసిస్తున్నారు అనేది మర్చిపోయి ప్రభుత్వ స్కూళ్ళకు పంపాలంటే సిగ్గుపడుతున్నారు. ఏదేమైనా కానీ అప్పు చేసైనా ఏదైనా నమ్ముకున్నా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తేనే జర మాకు వాల్యూ ఉంటుంది సమాజంలో అనేది ఒకటి పాతుకుపోయింది. అది ఆ మైండ్ల నుంచి తీసేసేటట్టు ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదివితేనే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అదొకటి కూడా తీసుకురావాలి. ఎందుకంటే మైండ్లో అది ఒకటి కూర్చుండిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం మీ పిల్లగాడు అని అంటారట ఒకరినొకరిని. అరే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకు ఆ జాబులు ఎట్లా వచ్చినాయి? ఏం ఉత్తగానే గవర్నమెంట్ పిలిచి ఇచ్చిందా? ఆ పోటీ పరీక్షలల్లో వాళ్ళు పాస్ అయ్యి ఆ టీచర్ జాబులు కొట్టిన వాళ్ళకు ఆ జాబులు వచ్చినాయి. మరి ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్లకు ఆ గవర్నమెంట్ జాబులు ఎందుకు రాలే? ఇది ఆలోచన చేయరు. అయ్యో ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నాం, మా పిల్లగాడు బస్సులు ఎక్కిపోతాడు, మా పిల్లగాడు ఆటోలో పోయి ఆటోలో వస్తాడు. ఇక వీటి కోసం ఈ కొంచెం ఇది మైండ్లో ఈగో అడ్డు వస్తున్నది. గవర్నమెంట్ స్కూల్ పంపించడం ఇది తీసేయాలి. ఇది తీసేటట్టు ప్రయత్నం చేస్తే నిజంగా మంచిగా సక్సెస్ అవుతారు. ఆ ఈగో పక్కన పెట్టుది. ఏం కిరీటం పడిపోద్దా గవర్నమెంట్ స్కూల్లో వెళ్తే? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు తక్కువ అంచనా ఇస్తున్నారు? ఇలా దేశాన్ని, రాష్ట్రాలను శాసించేదే వాళ్ళు, అందులో చదివిన వాళ్ళే. ఏం ప్రైవేట్ స్కూల్లో చదివినోడు ఎవ్వడు కూడా బాగుపడ్డది లేదు. ప్రైవేట్ స్కూల్లో చదివినోడు ప్రైవేట్ ఉద్యోగాలకే అవుతాడు, కానీ ఎక్కడ కూడా పోటీ పరీక్షలలో పాస్ అయ్యి జాబులు కొట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినోడు ఎవడు కూడా లేడు. అది గుర్తుపెట్టుకోరు. వీళ్ళు ఇక్కడ లాబియింగ్ జరుపుతున్నారు. ఈ లాబియింగ్ కోసం దగ్గర పిలిచి వీళ్ళ పర్మిషన్లు రద్దు చేయరు. రేషన్ బియ్యానికి గండి, బరువు చూసి షాక్ అవుతున్న డీలర్లు. వేసవి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుంది. ఒక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మొత్తం 18 కిలోలను అందజేస్తుంది. సన్న బియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బియ్యం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. డీలర్లు సైతం రోజంతా దుకాణంలో ఉంటూ బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో గోదాముల నుంచి వచ్చే బియ్యం బస్తాల్లో దోపిడీ జరుగుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాకు 4 కిలోల బియ్యం తక్కువ వస్తుందన్నట్లు చెప్తున్నారు. ఇలా క్వింటాకు 8 కిలోలు తాము నష్టపోవాల్సి వస్తుందని లబోదీపం అంటున్నారు. ఇది నిజమేనా? ఇది వాస్తవమేనా? కొంతమంది ఏమో డీలర్లే తక్కువ జోకిస్తున్నారు. ఆల్రెడీ అందులో 1 కిలో బాటు పెట్టిస్తున్నారట. ఏంటంటే ఆ సంచి బరువు, ఈ బరువు ఏదో ముచ్చట చెప్పి వాళ్ళే తక్కువ చేసి ఇస్తున్నారు. ఎవరికి? ఒక్కొక్క లబ్ధిదారునికి. మళ్ళీ వీళ్ళేమో పైనుంచి తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఒకసారి చెక్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్లో అయితే ఎవరు ఉన్నారు, సివిల్ సప్లైలా ఈ దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళు పోయి ఒకసారి చెక్ చేసి మరి వీళ్ళకి నిజంగా సమస్యలు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది. తర్వాత మరి వీళ్ళు చేసే పనుల మీద కూడా నిఘా పెట్టాలి. వట్టిగిన ఆరోపణల నిజమా, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని చర్యలు తీసుకోవాలి.